ఈ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కోటి దీపోత్సవం ఇంత వైభవోపేతంగా జరుగుతూ ఉండడం, ఏడాదికి ఏడాదికి దీని యొక్క స్థాయి మరింత అద్భుతమైనటువంటి రీతిలో పెరుగుతూ ఉండడం, ఇదంతా కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ బలం. మరియు దీన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ వారు మరియు దాని అధినేత సిబ్బంది యొక్క సంకల్ప శుద్ధి. మనకి మిగిలిన మాసములలో కన్నా కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ దీపానికి ఎనలేని ప్రాధాన్యత. ఈ దీపం పెట్టేటప్పుడు కూడా యథార్థమునకు అన్ని దీపములను ఒక్క పేరుతో పిలవరు. తులసి కోట దగ్గర పెట్టేటటువంటి దీపాన్ని బృందావన దీపము అని పిలుస్తారు. ఇంట్లో పూజ చేసేటప్పుడు చిన్న చిన్న ప్రమిదలలో ఆవళి, ఆవళి అంటే వరుస, దీపావళి అంటే దీపముల యొక్క వరుస అని అనేకమైనటువంటి చిన్న చిన్న దీపములను వెలిగిస్తే దాన్ని నిరంజన దీపములు అంటారు. బలిపీఠం మీద వెలిగించే దీపాన్ని బలిదీపము అంటారు. లక్ష్మీదేవి యొక్క దేవస్థానంలో వెలిగించే దీపాన్ని లక్ష్మీదీపము అంటారు. అలాగే దేవాలయం లోపల ప్రధానమైనటువంటి ధ్రువమూర్తి దగ్గర వెలిగించేటటువంటి దీపాన్ని నందాదీపము అంటారు. ఏదైనా పారాయణ మొదలైనవి చేస్తున్నప్పుడు కార్యక్రమం పరిసమాప్తమయ్యేంత వరకు వెలగాలి అని నిశ్చయం చేసుకుని వెలిగించినటువంటి దీపాన్ని అఖండ దీపము అని పిలుస్తారు. ఇలా ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క పేరు. ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆకాశదీపం ఎనలేని ప్రాధాన్యతని సంతరించుకుంది. ఆకాశదీపము అని అష్టదళ పద్మము ఏ రీతిగా ఉంటుందో అలా ఒక కొత్త బట్ట మీద 8 దీపములు చుట్టూ ఉంచి మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద దీపాన్ని వెలిగించి అది ఒక చిన్న పేటిక యందు అమర్చి ఎత్తైనటువంటి స్తంభం, సాధ్యమైనంత వరకు యజ్ఞయాగాది క్రతువులలో ఉపయోగించడానికి యోగ్యమైనటువంటి స్తంభములు ఏ ఉంటాయో అటువంటి స్తంభాన్ని నాటి దానికి ఆకాశదీపాన్ని ఎక్కిస్తారు. అటువంటి ఆకాశదీపం తులాయాం దోలయా సహా అంటుంది ధర్మసింధు. ఆకాశదీపం యోదద్యాత్, అది ఆ దామోదరాయ నభసి తులాయాం దొలయా సహా ప్రదీపంతే ప్రయచ్ఛామి. ఆకాశమంతా కూడా విష్ణుస్వరూపమైతే అంతటా వ్యాపించినటువంటి వాడు విష్ణువు. ఇందుకలడందులీడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదగి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అంటారు. ఆయన ఇందులో ఉన్నాడు అందులో లేడు అని ఉండదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతా వ్యాపించినటువంటి విష్ణు తత్వము ఏదైతే ఉందో దాన్ని అనంతమైనటువంటి ఆకాశస్వరూపంగా భావన చేసి ఊగుతున్నటువంటి దీపాన్ని ఉంచుతారు. సాధారణంగా మనం ఎక్కడైనా ఒక దీపాన్ని ఉంచితే గాలికి ఆ జ్యోతి కదులుతుంది. కానీ ఆకాశ దీపం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం స్తంభానికి అమర్చి పైకెత్తినటువంటి దీపం ఏదైతే ఉంటుందో అది తులాయాం దొలయా సహా, అది ఊగుతుంది. ఊగుతూ ఆకాశస్వరూపంగా ఉన్నటువంటి అనంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయనకి నమో అనంతాయ వేధసే. అనంతుడైనటువంటి స్వామి ఎవరి సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క స్వరూపాన్ని పొందగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపము, ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు హేలారతుడై అంటారు పోతన గారి భాగవతంలో. ఏ ఒక్కడు సమస్తాన్ని సృష్టిస్తున్నాడో, ఏ ఒక్కడు ఈ సమస్తాన్ని హేళగా నిర్వహిస్తున్నాడో, ఏ ఒక్కడు ఈ సమస్తాన్ని తన యందు లయం చేసుకోగలడో అటువంటి పరబ్రహ్మమైనటువంటి ఆ స్వామి అనంతుడై ఆకాశస్వరూపుడై ఉంటే ఆయనకి నేను కదులుతూ ఊగుతున్నటువంటి దీపాన్ని ఆకాశదీపంగా అమర్చాను అని నమస్కారం చేస్తారు. అలా తులాయాం దొలయా సహా అని ఆకాశదీపము అనబడేటటువంటి దీపాన్ని ప్రధానం చేసేటటువంటి మాసము ఈ కార్తీక మాసము. ఈ కార్తీక మాసం
దీపాలకి ఎనలేని ప్రఖ్యాతి. ఎంత ప్రఖ్యాతి అంటే ఇది కార్తీక మాసం ప్రారంభమైన తరువాత కాదు, యథార్థానికి దీనికన్నా ముందు ఆశ్వీజమాసం చిట్ట చివరి నుంచి నరక చతుర్దశి నుంచే ఈ దీపాలు వెలిగించడం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రారంభమై దీపావళి అమావాస్య దగ్గరికి వచ్చేటప్పటికీ, సాధారణంగా అమావాస్య పితృ సంబంధమైన తిథి అయినప్పటికీ దీపావళి అమావాస్య నాడు మాత్రం ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసమని పూజ చేస్తారు. అసలు కార్తీక మాసానికి ముందు నెల యొక్క చిట్ట చివరి తిథి అయిన అమావాస్యయే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కురిపించడంలో అంత విశేషాన్ని పొందినటువంటి తిథి. అందుకే ఆ తిథి నాడు లక్ష్మీదేవిని పూజ చేసి ఆమెకు దీపప్రియ అని ఒక నామం ఉన్నది. దీపప్రియ అంటే దీపములను వెలిగిస్తే ఆమె ఎనలేని సంతోషాన్ని పొందుతుంది. అందుకే ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం చాలా తేలికైనటువంటి విధానంలో దీపములను అలంకరిస్తారు. కార్తీక మాసానికి ఉన్న గొప్పతనం ఏమి అంటే, చాలా కష్టపడి అనేక క్రతువులు చేసినప్పుడు పొందేటటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్ని చాలా తేలికగా పొందడానికి వీలైనటువంటి స్థితి కార్తీక మాసమునందు కల్పింపబడుతుంది. మీరు చూడండి, అందుకే అసలు మొట్టమొదటి తిథి బలిపాడ్యమి అంటారు. ఆ బలిపాడ్యమి నాడు కల్పాన్ని అనుసరించి 5 రంగులతో 2 భుజములతో కూడుకున్నటువంటి బలిచక్రవర్తి యొక్క మూర్తిని గీస్తారు. గీసి ఆయన పరివారాన్నంతటినీ కూడా తండుల రాసి అంటే బియ్యంతో గీస్తారు. గీసి బలిచక్రవర్తి దర్శనం చేసి ఒక ప్రదక్షిణం చేసి దీపం పెట్టి ఆయనని ఉద్దేశించి కొన్ని శ్లోకాలు చెప్పి, నీకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉన్నది, ఈ కాలమునందు నువ్వు భూమి మీదకొచ్చి పరిపాలన చేస్తావు, ఎవరు నిన్ను స్తుతి చేశారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుందని బలిచక్రవర్తిని శ్లోకములతో పూజ చేస్తారు. అలాగే మానవీయ సంబంధములకు కూడా పెట్టింది పేరు కార్తీక మాసం. మిగిలిన ఏ మాసంలోనూ మీకు కనపడనటువంటి ప్రత్యేకత కార్తీక మాసంలో కనపడుతుంది. అందుకే 2వ తిథి 3వ తిథి అన్నా చెల్లెళ్ళకి సంబంధించింది. 2వ తిథి నాడు చెల్లెలు కానీ అక్క కానీ పరమ ప్రేమతో అన్నని కానీ తమ్ముణ్ణి కానీ ఇంటికి పిలిచి భోజనం పెడతారు. కేవలం అక్క చెల్లెలు ఇంటికి వెళ్ళి ప్రేమతో భోజనం చేసి వచ్చినంత మాత్రం చేత అలా భోజనం పెట్టినటువంటి అక్క చెల్లెలకి దీర్ఘ సౌమాంగల్యం దక్కుతుంది. వెళ్ళి భోజనం చేసినటువంటి అన్నదమ్ముడికి అపమృత్యు దోషం తొలగుతుంది అని శాస్త్రవాక్కు. ఇంత గొప్పగా మీరు కార్తీక మాసం యొక్క వైభవాన్ని పరిశీలనం చేస్తే అందులో ఉండే విశేషమేమి అంటే, అనేకమైనటువంటి దేవతల ఆరాధన కనపడుతుంది. నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళి నాగేంద్రుడికి ఆరాధన చేస్తారు. అలాగే పంచమి జ్ఞాన పంచమి, నాగపంచమి సరస్వతీ స్వరూపాన్ని ఆరాధన, షష్ఠి సుబ్రహ్మణ్యపరంగా ఆరాధన చేస్తారు. అలాగే సప్తమి శాఖాసప్తమి, 365 రోజుల్లో ఎప్పుడూ ఎక్కడా లేని రీతిలో కాయగూరలతో అమ్మవారికి పూజ చేస్తారు. అష్టమి గోపాష్టమి, గోపాల సహిత గోపూజ చేస్తారు. ఆ రోజున కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి ఉంటే మంచిదే, లేకపోతే కనీసం కలశలోకి ఆవాహన చేసి గోపూజ చేస్తారు. ఇవాళ నవమి, అక్షయ నవమి అంటారు. ఇవాళ ఏ మంచి పని చేసినా అది అక్షయమైనటువంటి ఫలితములను అక్షయ తృతీయ ఎలా ఇస్తుందో అలా ఇవ్వగలిగినటువంటి తిథి. ఇక ఏకాదశి ద్వాదశి ఎంత గొప్పవో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉత్థాన ఏకాదశి, చిలుకు ద్వాదశి అంత గొప్ప తిథులు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతి తిథి కూడా అతి తేలికైనటువంటి విధానంతో ఆరాధన చేసి అనంతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి కాలముగా పరిగణింపబడింది. అందుకే దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఉన్నంత వైభవం బహుశः ఇంకా ఏ మాసమునకు కూడా కనపడదు. అంత గొప్ప మాసం. ఈ మాసంలో దీపమునకు ఎనలేని ప్రఖ్యాతి. నిజానికి పరమాత్మ యొక్క స్వరూపమేమి అంటే ఆయన యొక్క స్వరూపము జ్యోతిస్వరూపం. అందుకే మీరు గమనించండి, పరమాత్మ ఎప్పుడు వచ్చినా
కటిక చీకట్లో వస్తాడు. కటిక చీకట్లో ఎవరికైనా స్వాంతన కల్పించగలిగినటువంటిది దీపం ఒక్కటే. కటిక చీకటి ఎక్కడుంటుందో అక్కడ భయం ఉంటుంది. భయం ఉన్న చోట ఏది యథార్థమో ఏది అసత్యమో తెలిసే అవకాశం ఉండదు. పరమశివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించినటువంటిది మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ. అది జ్యోతిస్వరూపంగా వచ్చింది. ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయేత్తిప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళా కపర్దా కలితశశికళశ్చండకోదండహస్తా త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. పాతాళం కన్నా కింద నుంచి ఆ పైన ఎంతవరకు ఉందో తెలియనంత పై వరకు లింగము జ్యోతిర్లింగముగా ఆవిర్భవించింది. ఎప్పుడు? అర్ధరాత్రి వేళ ఆవిర్భవించింది. ఖచ్చితంగా దానికి 6 నెలలు ముందుకు రండి. శ్రావణ మాసం చీకటికి పెట్టింది పేరు. ఎందుకని అంటే వర్ష ఋతువైన కారణం చేత నల్లని